ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత భక్తి గీతం. తరంగం అనగానే మంచుల వారి తరంగం, కానీ తుక్కాడ్ వెంకట సుబ్బయ్య గారి గీతలను తరంగంగా మలిచారు. ఇప్పుడు
కులగురువైన వశిష్ఠుడు దేవకీ వేషులకు వరుసి పుత్రుడు కాదా? మరి ఆయనే కులము. ఆయన పితామహి అంబికతో నా తండ్రిని, పితామహి అంబాలికతో నా పిల్లతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సభని మీ అందరితో తీర్చిబడుతున్న ఈ విలువని కనలేదా? నాతో చెప్పించుకోవాలయ్యా. సందర్భాలను బట్టి క్షత్ర మీద ప్రాధాన్యతతో సక్రమైన గురువంశము ఈ ఘోర కలిగి ఈ మారణ హోమానికి రాగంరా ఏనాడో ఎక్కడో నిరంతరంగా సన్నిహితపడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడ్డ చిత్తి భాగాల పాటి గారడిలో ఆరమిల్లి నాగమనే నిన్ను నరకామరాజునే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి వేరుపరిచి చేరదీసి అడ్డ చేసుకుని అమర్చనలో అందించకపోతే మీకు చరిత్ర ఉండేది కాదే. అఖండ ప్రధాన సేవ ఖండ ఖండాలుగా నరకమని అర్థగ్రహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే, రొమ్ము గుర్తుకుని పోయేది కాదు. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా? పాట పాడితే కొట్టారా? అవునన్నా పాడారు. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలు కొట్టారా? దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారు. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు? కొడుతున్నారు అన్న. ఎలక్షన్ లో పాడేనా? ఎలక్షన్ లో పాడేనా? నీ జీపీకి పాడేనా? అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడారా అన్న? ఏ పాట పాడతానన్నా? నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతున్నా, నీకు తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియదేనన్నా? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. నువ్వు సాధువు చెప్పేవన్నా, నువ్వు సాధువు చెప్పేవన్నా ఎలక్షన్ లోని. మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుంటే. అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడారా అన్న? మొన్న వినాయక చవితికి మన రాజువాగలో పెద్ద బొమ్మ పెట్టారు కదా, పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో. పెద్ద బొమ్మ అదే మన తలసీని గారు. వాళ్ళకి మెసేజ్ వచ్చింది సెలవుని, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అందరు రావాలని. మెసేజ్ పెడుతుంటారు. పరిగెడతానా బ్రహ్మాండం ఉందన్న, బ్రహ్మాండం ఉందన్న. చూసాగలేదన్నా, అందరు ఉన్నారు అక్కడ. చూసాగలేదన్నా, పాడిసేనన్నా అన్నా, పాడిసేనన్నా అన్నా. దేవుడు చూసి పాడానన్నా. ఉన్నావా అసలు ఉన్నావా, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఉన్నారనే కదా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉన్నావా అంటావేట్రా? స్పందించింది. స్పందించడం ఇదేట్రా? దేవుడిని చూసి పాడిసేనన్నా.
కాదురా దేవుడి దగ్గరికి వెళ్ళి ఉన్నదా కళ్ళు మూసి కొట్టరేటా కొట్టరా పల్లసీని గారు అలా కొడుతుంటే చూడండి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన ఎప్పుడు అదంతా వెళ్ళారు కదా సైడ్ అయిపోతారా పల్లసీని గారు అలాగా ఎలా పడతారా పాడకూడదురా. నాకు నేను బాగా అనిపిస్తుంది. నువ్వు చాలా మంచి సింగర్. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా అది ఒకటేరా ఎందుకు సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా సత్యనారాయణ కూతురు పెళ్ళి రాలేదు కదా వచ్చారు కదా లాస్ట్ వచ్చాను పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చా పెళ్లికి ముందు వెళ్ళామన్నా పెళ్లికి ముందన్నా వెళ్ళామన్నా చూడండి నేను పెద్దలతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షింత రాద్దామని వెళ్ళానన్నా లైన్ లో నిలబడి పెళ్లి కూడా పెళ్లి కూతురు చూసానన్నా అన్నా చూసి ఈనాడు స్టేజ్ మీద పెళ్లి చాలా బ్రహ్మాండంగా పెళ్లి చేశాను. భరత్ గారు తర్వాత రన్నర్ శ్రీ బి జయనాగేశ్వర రెడ్డి గారు జయనాగేశ్వర రెడ్డి గారు తర్వాత సిటీస్ ఉమెన్ శ్రీమతి పి సింధూర రెడ్డి గారు త్వరగా రావాలండి. బ్యాడ్మింటన్ సిటీస్ ఉమెన్ శ్రీమతి పి సింధూర రెడ్డి గారు త్వరగా రావాలండి. ఎంతో ఉత్సాహంగా ఉన్నారు సమయంలో ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన అంతర్మించినటువంటి ఉత్సాహంతో రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రన్నర్ శ్రీమతి బి అఖిల ప్రియారెడ్డి గారు తర్వాత డబుల్స్ మెన్ విన్నర్స్ రావాల్సిందిగా కోరుతున్నాం. సత్యకుమార్ యాదవ్ గారు బీబీ జయనాగేశ్వర రెడ్డి గారు త్వరగా రావాలండి. తర్వాత రన్నర్స్ పివి భరత్ గారు పివి పార్థసారథి గారు రన్నర్స్ పివి భరత్ గారు పివి పార్థసారథి గారు తర్వాత డబుల్స్ ఉమెన్ సిద్ధంగా ఉండాలండి. బ్యాడ్మింటన్ డబుల్ ఉమెన్ విన్నర్స్ శ్రీమతి బి అఖిల ప్రియారెడ్డి గారు పి సింధూర రెడ్డి గారు త్వరగా రావాలండి. తర్వాత రన్నర్స్ బి శ్రావణి శ్రీ గారు సవిత గారు పెద్దల చేతుల మీదుగా డబుల్స్ ఉమెన్ రన్నర్స్ తదుపరి శ్రావణి శ్రీ గారు సవిత గారు అందుకోవలసిందిగా కోరుతున్నాం. మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్ సవిత గారు టీజీ భరత్ గారు టీజీ భరత్ సార్ ప్లీజ్. సవిత గారు మిక్స్డ్ డబుల్ విన్నర్స్ ప్లీజ్. సవిత గారు టీజీ భరత్ గారు మిక్స్డ్ డబుల్ విన్నర్స్ అండి. తర్వాత రన్నర్స్ అఖిల ప్రియారెడ్డి గారు జయనాగేశ్వర రెడ్డి గారు మిక్స్డ్ డబుల్స్ రన్నర్స్ అఖిల ప్రియ రెడ్డి గారు జయనాగేశ్వర రెడ్డి గారు త్వరగా రావాలండి. రన్నర్ శ్రీ శివరామరెడ్డి గారు ఒక్కసారి గట్టిగా క్లాప్ చేయండి. బ్యాడ్మింటన్ మెన్ అబౌట్ 60 years విన్నర్ శ్రీ అరవింద్ బాబు గారు రన్నర్ శ్రీ శివరామరెడ్డి గారు తర్వాత మెన్ అబౌట్
55 years winner Sri Gatte Rammohan Garu. Gatte Rammohan Garu. Runner Sri B. Ravindranath Garu. Next, athletic Vibhaganlo, 100 meters men below 50 years, first place Sri Arava Sridhar Garu. Sridhar Garu. తర్వాత సెకండ్ ప్లేస్ శ్రీ బోలియా విజయ్ చంద్ర గారు. త్వరగా రావాలంటే ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థర్డ్ ప్లేస్ కాకల సురేష్ గారు. హండ్రెడ్ మీటర్స్ మెన్ బిలో 50 years, 100 meters men below 60 years. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ కే శ్యామ్ కుమార్ గారు. శ్యామ్ కుమార్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ పివి పార్థసారథి గారు. హండ్రెడ్ మీటర్స్ మెన్ బిలో 60 years, ఫస్ట్ ప్లేస్ కే శ్యామ్ కుమార్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ పివి పార్థసారథి గారు. తర్వాత 100 meters men above 60 years, ఫస్ట్ ప్లేస్ శ్రీ పి రామాంజనేయులు గారు. శ్రీ పి రామాంజనేయులు గారు త్వరగా రావాలండి. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారు. ఫస్ట్ ప్లేస్ శ్రీ పి రామాంజనేయులు గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారు. ఎక్కడ అసలు మామూలు జోష్ కాదని అదే ఉత్సాహంతో వస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కడతాను వెళ్ళి. తర్వాత 100 meters 100 kgs వెయిట్ మెన్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ శ్రీ కే శ్రీకాంత్ గారు. శ్రీ కే శ్రీకాంత్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు. శ్రీకాంత్ గారు ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ సుందరపు విజయ్ కుమార్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ బి సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారు. తర్వాత షార్ట్ పుట్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి పి సింధూర రెడ్డి గారు. శ్రీమతి పి సింధూర రెడ్డి గారు త్వరగా రావాలండి. సెకండ్ ప్లేస్ శ్రీమతి రెడ్డప్ప గారు మాధవి రెడ్డి గారు. సెకండ్ ప్లేస్ శ్రీమతి రెడ్డప్ప గారు మాధవి రెడ్డి గారు. థర్డ్ ప్లేస్ శ్రీమతి వి అనిత గారు. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ షార్ట్ పుట్ ఉమెన్. సెకండ్ ప్లేస్ శ్రీమతి రెడ్డప్ప గారు మాధవి రెడ్డి గారు. థర్డ్ ప్లేస్ శ్రీమతి వి అనిత గారు. తర్వాత షార్ట్ పుట్ మెన్ బిలో 60 years, ఫస్ట్ ప్లేస్ శ్రీ విజయ్ చంద్ర గారు. శ్రీ పి విజయ్ చంద్ర గారు. సెకండ్ ప్లేస్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. షార్ట్ పుట్ మెన్ బిలో 60 years వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. తర్వాత షార్ట్ పుట్ మెన్ అబౌవ్ 60 years, ఫస్ట్ ప్లేస్ శ్రీ కామనేని శ్రీనివాస్ గారు. అబౌవ్ 60 years men shot put first place శ్రీ కామనేని శ్రీనివాస్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. ఫస్ట్ ప్లేస్ శ్రీ కామనేని శ్రీనివాస్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ ఎంఎం కొండయ్య యాదవ్ గారు.
తర్వాత మ్యూజికల్ చైర్స్ విన్నర్స్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ మిరియాల శిరీషాదేవి గారు, శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు. సెకండ్ ప్లేస్లో శ్రీమతి ఎస్ సవిత గారు. తదుపరి మ్యూజికల్ చైర్స్ విన్నర్స్ ప్రైజ్ అందుకుంటారు. ఫస్ట్ ప్లేస్ శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు, సెకండ్ ప్లేస్ శ్రీమతి ఎస్ సవిత గారు, థర్డ్ ప్లేస్ శ్రీమతి పి సింధూరారెడ్డి గారు. తర్వాత టెన్నిస్ టెన్నిస్ విభాగం సింగిల్స్ మెన్ విన్నర్స్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. గట్టిగా కొట్టాలి. నాదెండ్ల మనోహర్ గారు విన్నర్, ఫస్ట్ ప్రైజ్ విన్నర్. సార్ కంగ్రాట్స్ సార్. రన్నర్ శ్రీ పివి పార్థసారథి గారు. రన్నర్ శ్రీ పివి పార్థసారథి గారు. తర్వాత టేబుల్ టెన్నిస్ ఫస్ట్ ప్రైజ్ మెన్ శ్రీ వల్ల కుమార్ రాజా గారు. సెకండ్ ప్లేస్ శ్రీ కేఈ శ్యామ్ కుమార్ గారు. ఫస్ట్ ప్లేస్ శ్రీ వల్ల కుమార్ రాజా గారు, సెకండ్ ప్లేస్ శ్రీ కేఈ శ్యామ్ కుమార్ గారు, థర్డ్ ప్లేస్ శ్రీ బోనెల విజయ్ చంద్ర గారు. సెకండ్ ప్లేస్ హానరబుల్ స్పీకర్ గారి టీం కబడ్డీ సెకండ్ ప్లేస్ విన్నర్. థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారి టీం. తర్వాత వాలీబాల్ విన్నర్స్ శ్రీ అయ్యన్న పాత్ర గారి టీం అందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. వాలీబాల్ విన్నర్స్ అయ్యన్న పాత్ర గారి టీం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా రావాలండి. తర్వాత సిద్ధంగా ఉండాలి రన్నర్ శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీం. తర్వాత శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీం, ఆనరబుల్ మినిస్టర్ టీం. తర్వాత టగ్ ఆఫ్ వార్ ఉమెన్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి టీం. టగ్ ఆఫ్ వార్ ఉమెన్ విన్నర్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి టీం అందరూ త్వరగా రావాలండి. కంగ్రాచులేషన్ మేడం. తర్వాత మెన్ 1 శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారి టీం సిద్ధంగా ఉండాలి. టగ్ ఆఫ్ వార్ తర్వాత మెయిన్ 1 శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారి టీం. తర్వాత సిద్ధంగా ఉండాలి శ్రీ రఘురామకృష్ణరాజు గారి టీం. టగ్ ఆఫ్ వార్ మెయిన్ 2 శ్రీ రఘురామకృష్ణరాజు గారి టీం. తర్వాత త్రోబాల్ విన్నర్స్ శ్రీమతి భూమా అఖిల ప్రియరెడ్డి గారి టీం. విన్నర్ శ్రీమతి భూమా అఖిల ప్రియరెడ్డి గారి టీం అందరూ రావాలండి. తర్వాత రన్నర్స్ శ్రీమతి మంగళపూరి అనిత గారి టీం.
విన్నర్స్ శ్రీమతి భూమా అఖిల ప్రియరెడ్డి గారి టీం త్రోబాల్ విన్నర్స్. తర్వాత రన్నర్స్ సిద్ధంగా ఉండాలంటే శ్రీమతి మంగళపూడి అనిత గారి టీం. తర్వాత త్రోబాల్ రన్నర్ శ్రీమతి మంగళపూడి అనిత గారి టీం తదుపరి ప్రైజ్ అందుకోవలసిందిగా కోరుతున్నాం. తర్వాత టెలికాయిన్ సింగిల్స్ మెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీ వై సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు ఫస్ట్ ప్లేస్ టెలికాయిన్ సింగిల్స్ మెన్ శ్రీ వై సత్యకుమార్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ బంకా రవీంద్రనాథ్ గారు. తర్వాత డబుల్స్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి గారి పద్మశ్రీ గారు, శ్రీమతి భూమా అఖిల ప్రియరెడ్డి గారు. డబుల్స్ ఉమెన్ టెలికాయిన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి గారి పద్మశ్రీ గారు, శ్రీమతి భూమా అఖిల ప్రియరెడ్డి గారు. సెకండ్ ప్లేస్ శ్రీమతి కొల్లా లలిత కుమారి గారు, పల్లె సింధురారెడ్డి గారు. డబుల్స్ ఉమెన్ టెలికాయిన్ సెకండ్ ప్లేస్ శ్రీమతి కొల్లా లలిత కుమారి గారు, శ్రీమతి పల్లె సింధురారెడ్డి గారు. తర్వాత క్రికెట్ మెన్ రన్నర్స్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి గట్టిగా కట్టాలి కదండి. నాయకర్ గారు 19 రన్స్, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 9 రన్స్, శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు 7 రన్స్ సాధించి రన్నర్స్ అందించారు సత్యకుమార్ యాదవ్ గారికి. కంగ్రాచులేషన్స్ సార్. బాలరాజు గారు 28 రన్స్ నాట్ అవుట్. నాదెండ్ల మనోహర్ గారు 13 రన్స్. కంగ్రాచులేషన్స్ సార్. నాదెండ్ల మనోహర్ గారికి విన్నర్స్. 2 రోజుల పాటు జరిగినటువంటి మంత్రి వర్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులకు జరిగిన ఆటల పోటీల్లో మరి విన్నర్స్ అందరూ బహుమతులను అందుకుంటున్నారు. మరి క్రికెట్లో విన్నర్స్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి టీం అందుకుంటున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలకి శ్రీ కందుల దుర్గేష్ గారిని గౌరవ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా సన్మానం అందుకోమన్నారు.
అలాగే స్కిట్లో అద్భుతంగా నటించినటువంటి ఇది సంగతి స్కిట్ చీఫ్ విప్ గారు శ్రీ జీవి ఆంజనేయులు గారు ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వాళ్ళందరూ. అలాగే ఆ స్కిట్లో యాక్ట్ చేసినటువంటి శ్రీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, శ్రీ చంద్రవాడ అరవింద్ బాబు గారు, పాసం సునీల్ కుమార్ గారు, కోనా రవికుమార్ గారు, శ్రీనివాసరావు గారు, కృష్ణకుమార్ రాజు గారు వీళ్ళందరూ కూడా వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను త్వరగా. అలాగే అసందర్భ పాటలతో మనందరం అదరగొట్టినటువంటి ఈశ్వర్ గారు అలాగే విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. కూచిపూడి నాట్యం చింతారవి బాలకృష్ణ గారు. అసందర్భ పాట హెచ్ఆర్ ఎమ్మెల్యే శ్రీ ఈశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా అసందర్భ పాటలకి అలాగే శ్రీ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ గారిని కూచిపూడి నాట్య గురువు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి కందుల లక్ష్మీ నరసింహ గారిని వారి శిష్య బృందాన్ని కూడా ఆహ్వానిస్తున్నాను. చింతా రవిబాలకృష్ణ గారు, కూచిపూడి నాట్య గురు శ్రీమతి కందుల లక్ష్మీ నరసింహ గారు వారి శిష్య బృందం దయచేసి వెంటనే రావాలి. వారు వారి శిష్య బృందం. తర్వాత విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గాత్ర అధ్యాపకులు కందుల లక్ష్మీ నరసమ్మ గారి శిష్య బృందం. ఘటం హరిబాబు గారు, అలాగే వయలిన్ అధ్యాపకులు పెరవలి నందకుమార్ గారు. గుంటూరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కళాశాల అధ్యాపకులు ఎం హరిబాబు గారు, పెరవలి నందకుమార్ గారు. ప్రత్యేకించి ఈరోజు ఒక హిస్టారిక్ డే అసెంబ్లీలో దశాబ్దాల పోరాటం తర్వాత వర్గీకరణని ఈరోజు చాలా విజయవంతంగా బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని సాధించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి సక్సెస్ఫుల్ రోజున ఈ రోజున శాసనసభ్యులందరూ ఈ క్రీడా సమ్మేళనం తాలూకు మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ముఖ్యంగా కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన
గొప్ప సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ వచ్చింది, చచ్చిపోయాను. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే మనకు మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాల్లో ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నప్పుడు ఎప్పుడు ఆయన మొక్క ఇంత నమ్మగా నేను నా జీవితంలో ఎవరు చూడలేదు. అసలు ఎప్పుడు అంటే నవ్వే పరిస్థితులలో ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి బాధ్యతలు ఉంటే 175 నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఇన్ని పార్లమెంట్లు 25 పార్లమెంట్లు రాష్ట్రం 1 కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడమే లేదు. ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్యలు ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించేందుకు మనస్ఫూర్తి మీరు చేతులు అవసరం. సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ అయితే వా అసలు ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే నేను మర్చిపోయాను. అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నమ్ముకునే పరిస్థితి ఉన్నాను. అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కడికే ఆనందం కాదు. ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు, గొడవలు, వరుపులు, కేకలు అన్న సంస్కృతి 5 సంవత్సరాలు నేను చూసాను. అలాంటిది మనందరూ విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళు అందరం కలిపి ఎన్డీఏ కూటమి అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటుగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వరి గారు కానీ అందరూ ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది. రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి, దేశానికి ఒక బలమైన ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికి. ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వం ఇక్కడ ఆనందాన్ని పెంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు ఇలాంటి వేడుకలు ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ హాస్యశీలి శ్రీ చింతకాయ మన గౌరవనీయులు స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యనపాత్రుడు గారి పాత్ర ప్రశంసనీయం. ఎందుకంటే ఆయన కనుక కూనుకోకుండా ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉంది. మనస్ఫూర్తిగా చింతకాయల అయ్యనపాత్రుడు గారికి మనస్ఫూర్తిగా సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే గౌరవ అసెంబ్లీ చైర్మన్ శ్రీ కొయ్యి మోషన్ రాజు గారికి, అలాగే దుర్యోధనుడిగా మనందరిని ఆలోచించిన శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, కమిటీ సభ్యులకి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులకి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 3 రోజుల పాటు మన శాసనసభ్యులు క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ అనే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. నాకు దురదృష్టవశాత్తు ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. మొట్టమొదటిసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది, నాకు కూడా చేయాలనిపించింది. మీకు వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను. ఈ పోటీలో విజయం సాధించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు చూపించిన సహనశీలత కానీ, పట్టుదల కానీ, ఇది ఏదో సరదాగా ఇవన్నీ కంటే కూడా మనందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం, అంటే ఏదన్నా సమస్యలు వస్తే కలిసికట్టుగా పోరాడే ఒక ఐక్యతనిచ్చింది. అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరం పార్టీలకు అతీతంగా మర్చిపోయి సీనియారిటీ, జూనియర్ని తారతమ్యాలని మర్చిపోయి అసలు ముందు తీసుకెళ్లిన విధానం, ఈ స్ఫూర్తి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి కూడా ఒక స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి అంశాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అందించిన సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. క్రీడా మైదానంలో ఏర్పాట్లు కావచ్చు, అవసరమైన క్రీడా సామాగ్రి, క్రీడాకారుల సౌకర్యాలు వంటి అన్ని విషయాల్లో వారు చేసిన కృషి చాలా చాలా ప్రశంసనీయం. శాప్ అధికారులు, కోచ్లు, మరి సిబ్బంది మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అంకిత భావం వల్ల ఈ రోజున క్రీడా సమ్మేళనం ఇంత విజయవంతంగా సాగింది. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ అభినందనలు తెలియజేస్తూ, విజేతలకు మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరం ఈ స్ఫూర్తిని, ఈ ఆనందాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రజా సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం
గౌరవ ముఖ్యమంత్రి గారి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దిశగా అందరం అడుగులు వేయాలని, ఈ కనీసం నేను ప్రతిసారి పదే పదే చెప్తాను, ఈ ఆనందం కనీసం స్థిరత్వం ఇవ్వాల్సిన ఆనందం, కేవలం మన ఈ రోజున ఆనందంగా ఉండటమే కాదు, ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరఫు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తున్నాను. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, వారిద్దరు గౌరవ మన సుందరపు విజయ్ కుమార్ మన ఇంకో శాసనసభ్యులు ఇద్దరు చేసింది, రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే నేను అది గుండెల్లో నింపుకొని కారులో వెళ్ళే వరకు ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు చేసింది అంటే మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జయ ఆంధ్ర, జయ భారత్, జయ హింద్. మా డిప్యూటీ స్పీకర్ గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, అదేవిధంగా పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ రాజు గారు అందరూ వచ్చారు, పెద్దలందరూ ఇక్కడ వచ్చారు. నిజంగా ఎందుకు ఆనందం అంటే 83 నుంచి మేము అందరం కలిసి పెద్దలు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేసే సంగతి మీ అందరికీ తెలుసు. వారి తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మళ్ళీ మేము ముందుకు వచ్చే అవకాశం మాకు రావడం ఎందుకు ఆనందం అంటే, ఎప్పుడూ ఒక సాంప్రదాయం అంటాను నేను. ప్రతి బడ్జెట్ సెషన్స్లో కూడా స్పోర్ట్స్ మీటు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండేవి. తర్వాత రాను రాను తగ్గుతూ వచ్చాయి. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు, చెయ్యండి బ్రహ్మాండంగా చేయండి. ఎన్టీ రామారావు గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మీరేనా, నేను చేయకూడదా అని అడిగారు ఒక రోజున. ముఖ్యమంత్రిగా ఉండి చేయొచ్చు సార్ అన్నాం. అయితే నాకు అవకాశం ఇమ్మన్నారు. 2 సార్లు స్టేజ్ ఎక్కారు, గుర్తుందా మీకు? రవీంద్ర భారతిలో స్టేజ్ ఎక్కి మన దుర్యోధన డైలాగ్స్ కుట్టారు రామారావు గారు. ఫస్ట్ ప్రైజ్ అతనికి వచ్చింది, మాకు ఎవరు రాలేదు. అంటే ఆ రోజులు అలాగుండి మళ్ళీ మొన్న కేశవ్ గారు మేము అంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, రఘురామరాజు మాట్లాడుకున్నప్పుడు ఎలాగా మనకు బడ్జెట్ మీటింగ్ అవుతుంది, సరదాగా ఎమ్మెల్యేలందరం కలిసి స్పోర్ట్స్ మీట్ పెడదాం, సాంస్కృతిక కార్యక్రమం పెడదాం అని చెప్పి అనుకున్నాం. తక్కువ టైంలో అనుకున్నాం. చంద్రబాబు గారిని మాట్లాడితే చెయ్యండి, తప్పనిసరి చేయండి అని చెప్పి బాబు గారు కూడా నవ్వుతూ చెప్పడం జరిగింది. అలాగే కేశవ్ గారు కూడా తక్కువ టైంలో చెప్పినప్పటికీ కూడా నేను ఉన్నాను చెయ్యండి అని చెప్పి వారు కూడా బడ్జెట్ అది కేటాయింపు చేసి ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళందరూ కాదు కానీ ముందు మీ ఎమ్మెల్యేని నేను చేతులెత్తి నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తే తక్కువ టైంలో చెప్పా, అందరూ కూడా మేము వస్తామని చెప్పారు. సరే ఇంత సక్సెస్ అవుతుంది నేను కూడా అనుకోలేదు, తక్కువ టైం ఉందని. తిరుమల గ్రౌండ్లో 2 డేస్ గ్రౌండ్లో నేను కూడా ఉన్నాను మీతో పాటు. చూస్తే అందరూ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలతో అందరూ మీరు అందరూ వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా గ్రౌండ్లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి అండి. మనోహర్ గారు అయితే 4 గంటలకు వచ్చేసి రాత్రి 10 గంటల వరకు మాతో ఉన్నారు. బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు, బ్రహ్మాండం చేశారు. నిజంగా మర్చిపోలేని రోజు ఇది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్. నెక్స్ట్ టైం సీఎం గారికి కూడా రావాలి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి సార్. చాలా ఆనందంగా ఉంది సార్, ఎంతో ఆనందపడ్డాం మేము. మరి కేశవ్ గారికి ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఇవాళ అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పాత్ర చాలా తక్కువ టైం అని చెప్పాను నేను, ఇంత ఆడగలుగుతలేదు. దీంట్లో సహకరించినటువంటి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అతి తక్కువ కాలంలో మరి క్రీడాశాఖ మంత్రి గారండి రాంప్రసాద్ రెడ్డి గారికి కానీ,
అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు వీళ్ళిద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నారు. నేను అడిగే టైం సరిపోద్దా బ్రదర్ అంటే మేము చేస్తాం సార్ అని చెప్పారు. ఎంత బాధ్యత దగ్గర ఉండి ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో, ఇంట్లో కార్యక్రమాలు ఎలా చేస్తారో దగ్గర ఉండి నిమిషం కూడా మంచినీళ్ళు ఉన్నాయా, డ్రింక్స్ ఉన్నాయా, మరి ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహకరించినటువంటి మినిస్టర్ గారికి, అలాగే రవినాయుడు గారు అయినటువంటి చైర్మన్ గారికి కూడా నా నమస్కారాలు అభినందిస్తున్నాను. అలాగే షాప్ ఎండి గారు ఉన్నటువంటి గిరీష గారికి కూడా ఆమె కూడా దగ్గర ఉండి అందరికీ ఏర్పాటు చేస్తున్నది చూసుకున్నారు. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే అతి తక్కువ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసాం. అది మన ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. మీరే చూశారు. ఈవేళ ఈ సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు. వారు కూడా ఇవాళ స్టేజ్ మీద నటించే చూశారు. మీరు ఇంకా వారిద్దరికి ఇద్దరు మంత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి. సభాపతిగా ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేని సంఘటన. అలాగే మీరు చేసిన సహకారం, మీ వెనకాలలో ఉన్నట్టు మీ అధికారులు చేసిన సహకారానికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ, అలాగే ఎమ్మెల్యేస్ కూడా చాలా సంతోషంగా, నేనైతే అందరూ రారేమో, మహిళలు కూడా పార్టిసిపేషన్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. మరి అందరూ కూడా ముందుకు వచ్చి మహిళలు కూడా బ్రహ్మాండంగా ఆడారమ్మా. చాలా సంతోషం. ఇదే కంటిన్యూ చేయాలా, బ్రహ్మాండం చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ, అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ వారు కానీ బ్రహ్మాండమైన కవరేజ్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలోని ప్రెస్లో వచ్చిన కవరేజ్ చూసి రోజుకు 50-60 మంది ఫోన్లు చేసేవారు నాకు. సార్ బ్రహ్మాండ కండక్ట్ చేస్తున్నారు, మంచి కవరేజ్ వస్తుంది, మంచి పేరు వచ్చింది అని చెప్పి. సార్ ఇంకో విషయం సార్, ఒక లాస్ట్గా ఫస్ట్ డే కొంచెం పర్లేదు కానీ సెకండ్ డే వస్తుందో సార్ స్టేడియంలో జనం ఫుల్ అయిపోయారు సార్. విజయవాడలో ఉన్న పబ్లిక్ కూడా ఇచ్చారండి ఆ టీవీలో చూసి. నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారేమో అంటున్నారు. నేషనల్ ప్లేయర్స్కి వచ్చినట్టు ఇచ్చారు, జనం వచ్చారు సార్. చాలా సంతోషపడ్డాను సార్. దానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి, కళ్యాణ్ గారికి, సోదరులు, అలాగే ముఖ్యంగా మా సోదరుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కదా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలాగే మా చీఫ్ సెక్రటరీ గారు కూడా పూర్తి సహకారాలు అందించారు. అధికారులు అందరూ కూడా సహకరించారు. అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటే మాటలు రావట్లేదు సంతోషంలో. అంత ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మీరందరూ సహకరిస్తే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేద్దాం, ఇంకా బాగా చేద్దాం. మనోహర్ గారి లాంటి అనుభవం వ్యక్తులు ఉన్నారు, అందరం కలిసి చేద్దామని చెప్పి మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ మరొకసారి పేరున నమస్కారాలు చేస్తున్నాను సార్. ఇంకో చిన్న కోరిక సార్, ఇప్పుడు అమ్మాయిలు భరతనాట్యం చేసిన అమ్మాయిలు ఉన్నారు కదా సార్, అప్పుడు మీరు ఇంకా రాలేదు సార్, మీరు రాలేదు, స్టార్ట్ చేసాం. అమరావతి మీద డ్యాన్స్ చేశారు సార్. మీరు ఆంధ్ర రాష్ట్రం అమరావతి ఎలా కావాలని కోరుకున్నారో ఆ విధంగా డ్యాన్స్ చేశారు. మీరు చూడాలి సార్, నేను చూసి ఆశ్చర్యపోయింది. మొత్తం మీ ఐడియాలజీ అంతా పాటలో ఆ డ్యాన్సులు చూపించారండి. అంటే ఎప్పుడన్నా మీకు అవకాశం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ మ్యాథ్స్ గారు ఉన్నారు కదా, వాళ్ళు పిలిపించి పవన్ కళ్యాణ్ గారు మీరు కూర్చొని ఆ పాట చూడాలి సార్. కంపల్సరీ చూడాలి సార్. ఆ పిల్లలు పిలిపించుకొని మీ ఇంటి దగ్గర ఇది ప్రశాంతంగా ఉంటుంది సార్. ఇద్దరు కూర్చొని మీరు చూస్తే ఏం బ్రహ్మాండంగా ఉంది సార్. పాటలు ఉందో వాళ్ళు డ్యాన్స్ కూడా అలాగ ఉంది. దయవించి ఆ పిల్లలు ఒకసారి పిలిపించి ఆ డ్యాన్స్ కూడా చూడాలని చెప్పి ఈ సందర్భంలో మీ ఇద్దరిని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Full and power packed energy, our visionary leader, our Chief Minister
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, ఈరోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్న పాత్రుడు గారిని చాలా రోజులు చూశాను, కానీ ఈరోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్గా కనపడుస్తున్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక మంచి పని చేశామని. అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్న పాత్రుడు గారు, మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సరే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా, చాలా నిండుగా చెప్పగలిగాడు. ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. పయ్యావుల కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు. అందుకే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్స్ చూశాను, కానీ 45 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం, అంత మునుపు చేశాం, నేను ముఖ్యమంత్రిగా చేశాను. ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీకు ఇన్ని టాలెంట్స్ నాకే అర్థం కాలేదు. మైండ్ బాగ్లింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్, కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు. ఈరోజు అదుర్స్ మామూలు కాదు. అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజనేయులు గారు. సరే, మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారో నాకు తెలియదు. 4 పిల్లలు, అంటే వినోదం, ఒక సందేశం, ఒక సీరియస్ విషయం ఇది. ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాను అట్నే అడిగాడు. ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఎట్టున్నాను అట్నే ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కాదు, అది పాత రోజులు ఎమ్మెల్యే. ఇకపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు, విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది. ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు, నవ్వు ఆపుకోలేకపోయాను, కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన, ధన్యవాదాలు. వెరీ సింపుల్. మీరు ఇదే మాదిరిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా, ఆరోగ్యంగా ఉంటాం, అందరం ఆనందంగా ఉంటాం, స్ట్రెస్సే ఉండదు. మా సత్యకుమార్కి పనే ఉండదు, హాస్పిటల్లో మందులే అవసరం లేదు, ఆ డబ్బులు కూడా వినోదం కోసం ఖర్చు పెడతాడు. అందుకే అడుగుతున్న పయ్యావుల కేశవ్ గారిని, అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ ఇట్ ఇస్ సప్లిమెంటేషన్. అవసరమైతే కడవన్నీ బడ్జెట్లు కట్ చేసి స్పోర్ట్స్ బడ్జెట్ పెంచండి. ఆటోమేటిక్గా హెల్త్ అనేది, ఈరోజు మీరు చూస్తే బుచ్చయ్య చౌదరి గారిని చూశారు, పడ్డాడు కిందన.
తల మీద గాయం ఉంది, కానీ రాజీ పళ్ళ రక్తం చిందుతా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఆ వీడియో చూస్తే మాకే అర్థం కాల, మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే మీరు ఆడిన విధానం, మీరు చూపించిన చొరవ, ఆ స్ఫూర్తి అన్నింటికంటే రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే నేను గద్దె రామ్మోహన్ రావుని చూసాను, అన్ని ప్రజలు ఆయన కొట్టేశాడు. ఇక్కడ కూడా తెల్లవారితో నిద్రలేసి పాదయాత్ర వాకింగ్ చేస్తూ ఉంటాడు, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది. అదే మరి మహిళలు అయితే అందరూ కూడా పోటీ పడ్డారు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్లోనే తక్కువగా ఉన్నారు. స్పోర్ట్స్లో పర్ఫెక్ట్, కానీ ఎంటర్టైన్మెంట్లో కూడా రావాలి మీరు. నెక్స్ట్ టైం నుంచి వస్తారు, నెక్స్ట్ టైం నుంచి వస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు మిత్రపక్షం లేకపోతే ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యలపైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. మేము చూసేవాళ్ళం, హోరాహోరీగా పోరాడేవాళ్ళం. బయట వస్తే పక్కన్ని లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం. అది పాలిటిక్స్. ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం అయిపోయినాయి. ఏదో బద్ధ శత్రువులు కాదు. ఓసారి నేను చూశాను, మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఎమోషన్లో బల్లగుద్దాను అసర్టివ్గా చెప్పడానికి. ఇమ్మీడియట్గా ఆయన కోపం వచ్చింది. చాలా ఎగోయిస్టిక్గా ఉంటాడు ఆయన. కోపం వచ్చింది. కోపం వచ్చి ఏంటి ఏమనుకుంటున్నావు, బల్లగొత్తావను అన్నాడు. నేను కూడా అదే స్పిరిట్లో 10 సార్లు గుద్దుతాను, ఏం చేస్తారన్నా. గమ్మను కూర్చున్నాడు. దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్. ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మాదిరిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళం. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం కానీ, వాస్తవాలు చెప్పడం కానీ, ఈరోజు మనందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు, ప్రజలకు జవాబుదారీతనం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తూ ఉంటుంది. మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు, అంటే మన బూతులు వినలేక. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు కౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈరోజు గౌరవ సభగా తయారైంది. ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి. బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం కానీ, తిట్టిన వాడికి ఆనందం కానీ, ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ 3 రోజులు. మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఇంక ప్రమోషనే అవసరంలా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్లో భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అలాంటి స్పోర్ట్స్ని మనం ఇక్కడే కాదు, పిల్లల్లోనే కాదు, అందరిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మాత్రం
ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను. ఎవరికి ఎవరు పోటీపడి మాట్లాడారు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా చేశారు. ఒక మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగింది. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరందరూ ఎన్డీఏలో ఉండే ఆల్ ఎమ్మెల్యేలు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది సాధ్యం. గుజరాత్లో 5వ గవర్నమెంట్స్లో గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ గెలిచారు. దీనికి కారణం ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు మనం చేసి ఆ విషయాలు సమర్థవంతంగా ప్రజలకు చెప్పగలిగితే ఎప్పుడూ ప్రజలు మనతో ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పుడే కూచిపూడి నా మనసుకు దగ్గరుండేది కూచిపూడి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే తెలుగు వారి యొక్క వారసత్వం కూచిపూడి. నేను అందుకే కూచిపూడి మీరు చూస్తే ఆ గ్రామాన్ని డెవలప్ చేసి ఆ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ప్రపంచంలో ఎవరైనా సరే కూచిపూడికి వచ్చి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ కూచిపూడి ప్రపంచం అంతా వెళ్ళాలని నా ఆలోచన. ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా, వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా. అయ్యన్న పాత్రుడు గారు చాలా హ్యాపీగా చెప్పారు. నేను కూడా మిస్ అయ్యాను, కానీ తప్పకుండా ఆ వీడియో చూస్తా. రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రాం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే కూచిపూడి ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాలి. మనకు 2 వారసత్వాలు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, రెండోది కూచిపూడి. ఈజ్ అవర్ కల్చర్. అది మన వారసత్వ సంపద. ఈ 2 కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నా జీవితంలో నేను ఎంటర్టైన్ చేసిన విధానం చూసిన తర్వాత నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను చాలా రిజర్వ్డ్గా ఉంటానని చెప్పి అనుకునేవాళ్ళు. అలాంటిది నాకే నవ్వు ఆపలేక చాలా, ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ ఇన్సిడెంట్. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తయారు చేయడం, కల్చరల్ ప్రోగ్రాంలో మొన్నటి వరకు ఆయనే పాడేవాడు, ఇప్పుడు అందరి దగ్గర పాడిచ్చాడు. సంతోషం. అంటే మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, మీ ఐడియాస్ టాలెంట్స్ ఉండే వాళ్ళకి అందిస్తే ఏ విధంగా పనిచేస్తారనేది ఈరోజు పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది. ఇంకొక పక్కన ఆ టీం అంతా కూడా ఎక్కడికక్కడ అందరినీ చూస్తే ప్రాక్టికల్గా రాశారు. స్క్రిప్ట్లన్నీ ఒక మెసేజ్ కింద చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నామో దానికి అనుగుణంగా మీరు చెప్పగలిగారు. దీనికి మళ్ళీ అందరినీ అభినందిస్తూ, ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటున్నారు అయ్యన్న పాత్రుడు గారు. నెక్స్ట్ ఇయర్ కూడా పెడతాం, దీనికంటే బెటర్గా చేస్తామని మాకు అష్యూరెన్స్ ఇస్తే ఎన్నిసార్లైనా పెట్టేస్తున్నారు. అలాంటి వండర్ఫుల్ ఈవెంట్ ఇది. ఎక్సలెంట్. కంగ్రాచులేషన్. ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. హ్యాండ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ అనగా విజయవంతం చేయడానికి సహకరించినటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ గారికి, టూరిజం మినిస్టర్ గారికి, ప్రధానంగా ఒకవైపు బడ్జెట్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు ఈ ఆర్గనైజేషన్లో పాలు పంచుకుంటున్నటువంటి ఫైనాన్స్ టీంకి, వారితో పాటు శాసనసభ వ్యవహారాలు శాసనసభను నడుపుతున్న టీం అంతా కూడా ఇక్కడ పనిచేసినటువంటి వారందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మాటలు చెప్పాలనుకుంటున్నాం. 94లో శాసనసభ ప్రారంభమైన రోజుల్లో చిన్న కుర్రాడిగా 28 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వస్తే ఆ రోజున ఇట్లా స్పోర్ట్స్ ఈవెంట్ ఉండేవి, కల్చరల్ ఈవెంట్ ఉండేవి. అప్పటికి మేము విన్నది ఏంటంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అని నవాబీ కల్చర్లో డిన్నర్ పెట్టేవాళ్ళు. టేబుల్స్ మీద కాకుండా చౌకీ డిన్నర్ అని ఈ మోకాలెత్తు పీటలు వేసి ఆ పీటల మీద చిన్న టేబుల్ పెట్టి డిన్నర్ పెట్టేవాళ్ళు. జూబ్లీ హిల్స్
మన గార్డెన్లో లాన్స్లో పెట్టేటువంటి చౌకీ డిన్నర్ ఈవెంట్ అసలు చూడడానికే ఒక గ్లామరస్గా ఉండేటువంటిది. చాలా వేడివేడిగా జరిగేది. ప్రతిపక్షము అధికార పక్షము హోరాహోరీగా జరిగి తర్వాత అందరూ కూడా అదే శాసనసభ నుంచి నడుచుకుంటూ లాన్కి వెళ్ళినటువంటి సందర్భాలు, తిరిగి అక్కడే భోంచేసి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు. ఇక యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే అది డిన్నర్ పెడితే బ్రేక్ఫాస్ట్ అయ్యేది. అర్ధరాత్రి 12:30, 1:30 దాకా కూడా ఆ బడ్జెట్లో రిప్లై చెప్పేదాకా కూడా ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ అన్నటువంటి పర్సనాలిటీ అయింది. ఏ విషయంలోనూ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయింది చూడాల. ఒకటే ఒక దాంట్లో అవుతుంటాడు, మొహమాటాలతోటి కొంతమందితో కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు తప్ప పాలిటిక్స్లో అది కూడా లేదా సార్? మానేదండి సార్, అది ఒకటి ఉంచండి సార్. పాలిటిక్స్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయింది ఎప్పుడు కూడా నేను చూడలేదు. అది ఇవాళ కూడా మనం చూస్తున్నాం. ప్రతిపక్షం అనేది ఉందా లేదా అనేటువంటిది ఆయనకు అప్రస్తుతం. ప్రజలకు మనం సమాధానం చెప్తున్నామా లేదా అనేటువంటిది ఆయన లక్ష్యం. అదే దిశగానే ఆయన మన అటెండెన్స్ చూస్తుంటున్నాడు, మానిటర్ చేసుకుంటున్నాడు. మీరు వినలేదేమో, 4 గోడల మధ్య నేను పడ్డ మాటలు కూడా ఉన్నాయి. మీరు ఇంకా నాన్ సీరియస్ కొంటున్నారు, మీకు ఇంకా సీరియస్నెస్ రాలేదు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉందంటే మీరు అందరూ కూర్చొని బాస్ రూమ్లో కూర్చున్నాడేమో అనుకుంటున్నారు, కానీ ఆయన టీవీ పెట్టుకుని వింటూనే ఉన్నాడు ప్యారలల్గా. 2 ప్యారలల్గా చేయగలుగుతూ ఉన్నాడు. సవ్యసాచి అని ఎట్లా గతంలో అర్జునుడిని పిలిచామో అటు పర్ఫార్మెన్స్ చూడగలడు, ఆయన రెవ్యూని చేసుకోగలడు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఈ విషయంలో ఒక ట్రేడ్ సీక్రెట్ మీకు చెప్పినట్టు నేను చూడలే అనుకోవద్దండి, చూస్తూనే ఉన్నాడు అనేటువంటిది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పేరు ఇక్కడ చెప్పడం బాగుండదు. మొన్న ఎమ్మెల్యే వచ్చి జిల్లా ఎమ్మెల్యేలు అందరితో టీంతో కలిశాడు. కలిసిన తర్వాత అందరూ వెళ్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారు, కొంత అర్థమైపోయింది అప్పుడే ఇక్కడ. మరి నువ్వు శాసనసభకు గత 8 రోజుల నుంచి రాలేదే అని అడిగారు. అసలు ఆ ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారు తన అటెండెన్స్ చూస్తున్నాడు అనేది కూడా తెలియదు. అంటే అంత డెప్త్కి వెళ్ళి చూస్తున్నారు అనేటువంటి చెప్తా ఉన్నా. ఆయన పర్ఫార్మెన్స్ అదే నేను మొన్న చెప్పినట్టు ఆయనకు వ్యసనం, పని పని పని. అందరూ అదే స్థాయిలో పని చేయాలనుకుంటారు ఆయన. అది అందరూ రాలేరు అనేటువంటిది ఆయనకి మళ్ళీ మేము చెప్తానే ఉంటాం. ఆ పర్ఫార్మెన్స్కి నేను పట్టు వదలను, నన్ను నాతో పాటు తీసుకెళ్తాను మిమ్మల్ని, ఆయన కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అనేటువంటిది తెలియజేస్తుంటూ 94 నుంచి దాదాపు 40 ఏళ్ల ప్రస్థానంలో ఆయనలో ఆవేదన చూశాను, ఆవేశం చూశాను, బాధను చూశాను. కానీ ఇంతలా నవ్వింది మాత్రం నేను ఎప్పుడు చూడలా. లోకేష్ గారిని వాళ్ళు నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ వీడియో తీసుకెళ్ళి తప్పకుండా భువనమ్మకు మాత్రం మీరు చూపించండి. షీ వుడ్ ఎంజాయ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఆయనలో ఇంత నవ్వుని నేను, ఎందుకంటే నాకు ఎట్లా కనపడుతుందంటే ఎదురు స్క్రీన్లో బ్రహ్మాండంగా కనపడుతూ ఉంది ఆయన నవ్వడం. చాలా సంతోషం వేసింది నిజంగా. ఆ పర్ఫార్మెన్స్ ఈశ్వరరావు గారిని ఇవాళ ఈజ్ మ్యాన్ ఆఫ్ ది డే, వాళ్ళ టీం ఇద్దరు మాత్రం మ్యాన్ ఆఫ్ ది డే టీం లాగేసినట్టు అనిపించింది. ఇంకా ఎమ్మెల్యేల కష్టాలు బాధలు ఎవరికి వాళ్ళు ఏంటంటే స్క్రిప్ట్ మా ఇంట్లో నుంచి రాసుకెళ్ళారా, మా కాన్స్టిట్యున్సీ నుంచి రాసుకెళ్ళారా అన్నట్టు ఎమ్మెల్యేల స్క్రిప్ట్ని వినిపించేశారు మా చీఫ్ విప్ గారు. ఇంకా మా నట సార్వభౌముడిని మరొకసారి దాంతోనే ప్రారంభం చేసింది, చాలా బాగుంది. బాలచంద్రుడిని అన్నీ కూడాను. ఎనీవే, ఒక సాంప్రదాయము ఎంత ఇంట్రెస్ట్గానంటే బీఎస్సీ జరుగుతూ ఉంటే బీఎస్సీలో ఎట్టి పరిస్థితుల్లో జరగాలి అసలు చాలా ఫర్మ్గా స్పీకర్ గారు అందరూ చెప్తా ఉంటే బాబు గారు చాలా ఇంకా దానికి రెట్టించిన స్పీచ్ తోటి నథింగ్, నో కాంప్రమైజ్, స్పోర్ట్స్ ఉండాలి, కల్చర్ ఉండాలి, ప్లాన్ యువర్ డిన్నర్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్, ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నాకు నిజంగా ఆదర్శం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారితో పాటు చక్కటి నృత్యం చేసినటువంటి పిల్లలకు, ఇతర కల్చరల్ టీమ్స్కు, గుమ్మడి గోపాలకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఆ సాంప్రదాయాన్ని, గతంలో ఎప్పుడో వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించే దిశగా ఈ సంవత్సరం వారి అనుమతితోటే శాఖాధిపతుల్ని కూడా పిలవడం జరిగింది. జనరల్గా ఎమ్మెల్యేస్ మినిస్టర్స్కి అయిపోతే సెక్రటరీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సెక్రటరీస్, మా ఫైనాన్స్ వాళ్ళు అందరు సెక్రటరీస్ని కూడా పిలవడం జరిగింది. నెక్స్ట్ టైం హెచ్ఓడీస్ని కూడా పిలవాలి, సో దట్ ఇంటరాక్షన్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేయడం జరిగిందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి శాసనసభ్యులకు, విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి శాసనసభ్యులకు, ముఖ్యమంత్రి వర్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకునే ముందు 2 మాటలు. ఈ ఎడం వైపున
ఓపెన్ లాంచ్లో డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులు, శాసనసభ్యులు అందరం కూడా ఓపెన్ ఎయిర్లోనే పెట్టారు. లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. చాట్లు, టిఫిన్ల దగ్గర నుంచి మొదలుకొని, ఎందుకంటే మెనూ చెప్పాలి కాబట్టి దయచేసి తొందరపడి ఒకే ఐటెం సెటిల్ కాకుండా ఒక రౌండ్ అట్లా తిరిగి నచ్చినవి మెచ్చినవి చూసిన తర్వాత మాత్రమే భోంచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ 15-20 minutes గ్యాప్ ఇచ్చి వెళ్ళండి. ఒకేసారి వెళ్తే అది చిన్న ప్లేస్ అవుతుంది. దయచేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, సెక్రటరీస్ అందరూ వచ్చారు, అందరూ వెళ్ళండి. ఆర్గనైజర్స్ దయచేసి దగ్గరుండి చూసుకోవాల్సిందిగా కోరుతూ, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ లెఫ్ట్కి వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆర్గనైజర్